ఆగస్ట్ 17 దేవుని వాక్య ధ్యానం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. యోబు 37:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక పర్యాయము ఈ విధంగా కలుసుకుని ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప మనలను ఎప్పుడు కూడా బలపరుస్తుంది, మనలను ధైర్యంగా ఉంచుతుంది. నిజమే. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతోంది. గొప్ప కార్యాలు ప్రభు మన ఎడల చేస్తాడు. నిజం. మనం చాలాసార్లు ఇవి జరుగుతాయా, ఇవి మన శక్తికి మించి ఉన్నాయి అని ఆలోచనను ప్రక్కన పెట్టి మనము గొప్పగా ఆలోచించటం ప్రారంభించాలి. దైవజనుడు విలియం కేరీ ఈ విధంగా అంటున్నారు: దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు. నిజమే, గొప్ప కార్యాలు మనం ఆశించాలి. చాలాసార్లు ప్రభువుని మనము గొప్పగా అడగడం మానేస్తూ ఉంటాం. గొప్పగా అడగాలి, ప్రభు కొరకు గొప్పగా చేయాలి. అలాగా మనం చేయగలము, ప్రభు చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో ప్రభు ఉన్నత కార్యాలు జరిగిస్తాడు. మనము గ్రహింపలేనివి, మనం అనుకోనవి, మనము చేస్తామా, ఇది మన వల్ల అవుతుందా అనుకున్న కార్యాలను కూడా దేవుడు మన చేత చేయించగలడు. నిజమే ప్రియులారా, ఈరోజు అలాంటి ఉన్నతమైన కార్యాలు మన ద్వారా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి మీరు ఎంతవరకు ప్రభు కార్యాల కొరకు సిద్ధపడి ఉన్నారు? దేవుని మీద నమ్మకం ఉంచు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, గొప్ప కార్యాలను మా జీవితాల్లో చేసే తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి ద్వారా అనేక కార్యాలు జరిగించండి. ఈరోజు ఆరాధనలో తోడు ఉండండి. ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినము జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.